హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ విత్ లవ్ అండ్ వైబ్స్. ఈరోజు మనం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన బొబ్బరి కుడుములు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేది. కుడుములు కొబ్బరి పచ్చిశనగపప్పు చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయండి. చట్నీ తయారీ విధానం కూడా మనం నేర్చుకుందాం. బొబ్బరి కుడుములకి కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ 2 కప్పులు, బొబ్బర్లు 1 కప్పు, ఉప్పు 1 టీ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 కప్పులు వాటర్ పోసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా మరిగాక బియ్యం రవ్వని నెమ్మదిగా పోస్తూ కలపాలి. కలిపి కుక్కర్ చల్లారాక ఉడికిన రవ్వని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు బొబ్బర్లు శుభ్రంగా కడిగి వేరొక కుక్కర్లో వేసి 2 కప్పుల నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వచ్చాక బొబ్బర్లను నీరు వాడ్చి ఉడకపెట్టిన రవ్వలో వేసి బాగా కలిపి అరచేతికి నీళ్లు తడుపుకొని మనకు కావాల్సిన సైజులో కుడుములుగా చేసుకోవాలి. ఇప్పుడు కుడుములలోకి కొబ్బరి పచ్చిశనగపప్పు చట్నీ చూద్దాం. కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, ఆయిల్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 6, జీలకర్ర 1 స్పూన్, 2 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు కొంచెం, ఉప్పు తగినంత. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపి పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత పాలలో పచ్చిశనగపప్పు వేసి దోరగా వేపుకోవాలి. శనగపప్పు చల్లారాక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, శనగపప్పు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక చట్నీలో వేసి కలుపుకోవాలి. అంతే, ఈజీగా ఆవిరిలో ఉడకపెట్టకుండా కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాం. దాంట్లోకి కొబ్బరి చట్నీ, ఆవకాయ కలిపి తింటే చాలా బాగుంటుంది అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.